ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, అందులో లక్ష డప్పుల చీఫ్ కోఆర్డినేటర్ అయిన అందే భాస్కర్ అన్న ఉన్నారు. మంచి చేసినోడికి మంచి డప్పు కొట్టి ఊరేగిస్తాం, చెడు చేసినోనికి చెప్పుల దండలతో పాటు సావు డప్పు కొట్టి మేమే ఊరేగిస్తాం. చెప్పులు కొట్టేటువంటి గూటం కూడా ఎడ్డిదే, కానీ ఒక్కసారి గూటంకు కోపం వచ్చిందనుకో, ఒక్కసారి గూటం బట్టి గట్టిగా గుద్దే బాక్స్ బద్దలైపోతుంది, జాగ్రత్త. ఆయన డప్పు కొట్టడంలో ఆయనకాయనే సాటి. ఇది మాది గోళ్ళ దరువు, లగ్గామైన చేస్తాయి, అది లగ్గామైన చేస్తాయి, అది లడాయైన చేస్తది, లగ్గామైన చేస్తది, లడాయైన చేస్తది. పెళ్లి డప్పు కొట్టినట్టే సాగు డప్పులు కొడతాయి. ఇది మాది గోళ్ళ దరువు. కుల వర్గీకరణతో మొత్తం మమ్మల్ని అనగదొక్కేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ మాట నిజం కాదంటారా? డబ్బులు పోతాయి, మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని పోతాయి అన్న భయంతో ఉన్నారు. మరి అదే రాజకీయాలలో మీరు ఉండాలా, ఎస్సీ మాదిగలు ఉండొద్దా? అందుకోసమే రిజర్వేషన్ జరిగితే లక్ష డప్పులతోటి 1000 గొంతులతోటి మీరు చేస్తామంటున్నారు. దాన్ని ఖచ్చితంగా మళ్ళీ 1,00,000 కర్రలతో మేము అడ్డుకుంటాము అంటున్నారు. శాంతియుతంగా మా పని మేము చేసుకుంటాం. మేము అడ్డుకుంటాం అని అంటే లగడపాటి రాజగోపాల్ లెక్క మీరు కూడా చేసుకోండి, కానీ దాడులకు దిగితే మాత్రం మనల్ని ఒప్పుకో. ఖచ్చితంగా వర్గీకరణ పండుగ, అడ్డు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి దండిగా. ఈ 1,00,000 డప్పుల 1000 గొంతులకు ఆ ఉద్యమం ఎలా పుంజుకోబోతుంది? కరీంనగర్ ఉయ్యాలో కనకన మండే ఉయ్యాలో, ఆహా డప్పులు డప్పులు రోబో మామా నాగులయ్య, 1,00,000 డప్పులు రోబో మామా నాగులయ్య. మాదిగోళ్ళు అంటేనే ఇంటి వాకిట్లో కూడా నిలబడినిచ్చే వాళ్ళు కాదు, కూర్చునే చోటు, వాళ్ళు ఊరి చివరన్న ఇండ్లు, వాళ్ళు కుడుతున్న చెప్పులు, అవన్నిటి గురించి కూడా ఎలాంటి బాధను అనుభవించారు. మా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా, ఊరికి అవతల ఉండేటి పేదవాళ్ళమ్మా, కిర్రు కిర్రు చెప్పులోయమ్మా, నీ పాదములకు మెత్తనైన పరుపులోయమ్మా. కుల వర్గీకరణ వ్యవస్థ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు మందకృష్ణ అన్న. ఇప్పుడు ఎందుకు మళ్ళీ కుల వర్గీకరణ అని చెప్పి ఉద్యమాలు, ఈ సభలు జరుపుతున్నారు? కృష్ణ ఇప్పుడు ఏ పార్టీ కండవ కప్పుకోలేదు, వెళ్ళలేదు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మీరు కాంగ్రెస్ కి వెళ్ళి బీఆర్ఎస్ కు పోయినారు, మళ్ళీ ఇంటర్నెట్ చంపారు. ఎన్నికలకు ముందు 14 కాంగ్రెస్ కి వచ్చినారు, ఓడిపోగానే మళ్ళీ బీఆర్ఎస్ కు పోయినారు, మళ్ళీ 2018లో మళ్ళీ ఏమైంది? వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, అందులో 1,00,000 డప్పుల చీఫ్ కోఆర్డినేటర్ అయిన అందే భాస్కర్ అన్న ఉన్నారు. మరి భాస్కర్ అన్న అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన డప్పు కొట్టడంలో ఆయనకాయనే సాటి. తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఇండియా లెవెల్లో కూడా ఎవరు ఆయనకు సాటి రారని కూడా చెప్పుకోవచ్చు. అందులో మరి మాదిగలు అంటే, మరి మాదిగలకు పెట్టిన పేరు కూడా ఈ డప్పే. ఒక పండగ చేయాలన్నా డప్పు కావాలి, ఓ పెళ్లి చేయాలన్నా డప్పు కావాలి, ఆఖరికి మంచికి చెడుకు అంటే చావు, చచ్చిపోయిన తర్వాత ఆ చావు చేయడానికి కూడా డప్పే కావాలి. ఆ డప్పును అనేక రకాలుగా వాయించడంలో అన్నకు ఎన్నో అవార్డ్స్ కూడా దక్కించుకున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. కానీ ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుల ఆ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా చేయడానికి మరి అందే భాస్కర్ అన్న ముందుండి నడిపియబోతున్నారు, మందకృష్ణ మాదిగన్నతో కలిసి. మరి మందకృష్ణ మాదిగన్న అంటే అందరికీ తెలుసు, ఆ లెవెల్లోనే అందే భాస్కర్ అన్న అంటే కూడా అందరికీ తెలుసు. మరి ఈ ప్రోగ్రామ్ని ఎలా చేయబోతున్నారు, ఎంత ఘనంగా చేయబోతున్నారు? అందులో ఒకటి, ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతిరోజు సభలు జరుగుతూనే ఉన్నాయి. ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ, కుల వర్గీకరణ. ఈ వర్గీకరణ అసలు ఎందుకు, ఏంది అసలు? మరి మాలలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు, మాదిగలు ఎందుకు కోరుకుంటున్నారు? ఇవన్నీ కూడా అందే భాస్కర్ అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారన్న? మంచిగా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కూడా మీ డప్పు వాయిస్తున్న ఆ తీరుకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అది మీకు మాత్రమే సాధ్యమైందన్న. మాదిగలలో కూడా చాలా మంది డప్పు కొట్టే వాళ్ళు ఉన్నారు, కానీ ఇన్ని రకాలుగా అంటే ఇన్ని దరువులు ఉంటాయి అని చూపించింది మీరే అన్న. అది నిజమేనా కాదా చెప్పు. అందుకు అసలు అన్న, మరి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ఏ రకంగా, ఏ దరువులతో ముందుకు తీసుకెళ్ళబోతున్నారో ఇక మీరు చెప్పాలన్నా. 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ముఖ్యంగా అంటే ఎవరైతే ఎస్సీ
ఉపకులాల్లో ఎస్సీ మాదిగల్లో లేకపోతే మాల ఉపకులాల్లో కూడా ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ లో వాళ్ళందరూ ఒక్క సామాజిక వర్గం తప్ప అన్ని సామాజిక వర్గాలు ఎస్సీ వర్గీకరణకు లక్ష డప్పులకు మద్దతుగా వస్తున్నాయి అక్క. ఉదాహరణకు మనకు ఢిల్లీలో రిపబ్లిక్ డే జరిగినప్పుడు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి శకటాలు ఉంటాయి. తెలంగాణ నుండి ఉంటే పోయినసారి మనకు చాకల ఐలమ్మ, రామ్జీ గోండు, కొమరం భీం గారు వీళ్ళ ఏమి ప్రతిమలు ఫోటోలను పెట్టి అప్పుడు ఉన్నటువంటి దొరతనం ఏ విధంగా ఉండేనని ప్రతిమ పోయినసారి సెలెక్ట్ కావడం జరిగింది. ఉదాహరణకు ఈసారి లక్ష డప్పులు వేల గొంతులు ప్రోగ్రానికి కూడా అంటే వర్గీకరణకు మద్దతుగా ఒగ్గు డోలు, అట్లాగే మన బైన్ల కథలు, శారద కథలు, చిందులు, డక్కలి, ఇట్లా అనేక రకాలైనటువంటి మన రుంజా, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రజా కళారూపాలు, బుర్ర కథలు, వీటిలో ఉన్నటువంటి అత్యంత వెనకబడినటువంటి కోయలు, కొమ్ము కోయలు, కొండరెడ్లు, అట్లాగే ఆదిలాబాద్ లో ఉండేటువంటి గోండులు, వాళ్ళ యొక్క కళారూపం గుస్సాడి, దండారి, పండారి అన్ని నృత్యాలు వస్తున్నాయి అక్క దీనికి మద్దతుగా. కాబట్టి మనం ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ లో టీవీలో చూస్తాం. అది కేవలం ఒక 1000 మందో 1500 మందో కళాకారులు ఉంటారు. వచ్చినాయి అక్క, కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ లక్ష డప్పులతో పాటు వివిధ రకాలైనటువంటి కళారూపాలు ఉంటాయి చూడు, అది చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటది అక్క, అద్భుతంగా జరుగుతుంది అక్క. అవును, అదైతే నిజమేనా. ఇప్పుడు దాదాపు రేపు మరి జరగబోయే ఈ లక్ష డప్పులు 1000 గొంతుల సమావేశానికి మరి దాదాపు ఎంతమంది పాల్గొనొచ్చు అక్కడ? లక్ష అనేది కేవలం ఒక మార్జిన్, చెప్పుకోవడానికి ఒక నంబరు అంతే తప్ప లక్ష దాటుతాయి, ఈజీగా దాటుతాయి. ఎందుకంటే మద్దతుగానే ఒక 10,000 మంది బీసీలో ఇంకా ఎవరైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో ఉన్నటువంటి అన్ని సబ్బణ వర్గాల్లో ఉన్నటువంటి కళారూపాలు, బంజారా కావచ్చు, అన్ని రకాల కళారూపాలు మనకు మద్దతుగా వస్తున్నాయి. వాళ్ళు ఒక 10,000 మంది వస్తున్నారు. వాళ్ళతో పాటు నువ్వు ఉమ్మడి 10 జిల్లాలను తీసుకుంటే లేదా తెలంగాణ మొత్తం తీసుకుంటే అక్క 11,000 గ్రామాలు ఉన్నాయి అక్క. గ్రామానికి 10 డప్పులు వేసుకున్నా నేను లెక్కేస్తే అవే 1,13,000 అవుతున్నాయి. ఉదాహరణకు మరి లెక్కన లక్షలు వస్తాయి. లక్ష అనేది ఒక నెంబర్ మాత్రమే, అదే ఒక నెంబర్ మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లక్షలు వచ్చేలాగా ఉన్నాయి. మరి అంటే హైదరాబాద్ 4 దిక్కులు కూడా దద్దరిలో పోతుంది అనుకో. హైదరాబాద్ 4 దిక్కుల దద్దరిల్తుంది. విశ్వం అంతా కూడా డప్పు శబ్దం వినబడుతుంది. డప్పు శబ్దం వినబడుతుంది. ఏ శబ్దాన్ని అయితే దూరం పెట్టాలని ప్రయత్నాలు చేసిరో, ఏ శబ్దాన్ని అయితే ఇన్ని రోజులు తొక్కి పడదామని ప్రయత్నం చేశారో, అదే శబ్దము ఇప్పుడు ఒక రాకెట్ లాగా ఒక విస్ఫోటనం చెంది సామాజిక న్యాయమైనటువంటి వర్గీకరణను ఈ డప్పు దెబ్బతోటి సాధించబోతుండక్క. గౌరవశ్రీ మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యంలో ఇది అద్భుతమైన సభ జరగబోతుంది. అవునక్క, నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగన్నకు మరి పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నారు, ఆయన సొంతం చేసుకున్నారు. మన హిట్ టీవీ ద్వారా మందకృష్ణ మాదిగన్నకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూడా. ఎందుకంటే మందకృష్ణ మాదిగన్న 30 సంవత్సరాల తన పోరాటము మరి ఈరోజు ఫలితం దక్కిందని కూడా అనుకోవచ్చు. కాబట్టి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్న మా హిట్ టీవీ ద్వారా. ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ, కుల వర్గీకరణ కోసం కూడా చేస్తున్న పోరాటంలో ఇంకా చాలా తెలుసుకునేది ఉందన్న. మరి తెలుసుకునే ముందు, ఎందుకంటే అందే భాస్కర్ అంటే డప్పు వాయించడంలో నెంబర్ 1, కానీ ఈ మధ్య అందే భాస్కర్ అన్నది వాయిస్ కూడా వినబడుతుంది, ఆ గొంతు కూడా వినబడుతుంది. మరి అందుకే గొంతు మీ అంటే ఆ పాట, ఈ దరువు 2 కలిపి ఈ రోజు మేము వినాలనుకుంటున్నాం. ఇది దరువు ఎల్లన్న రాసినటువంటి పాట. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, డప్పులోల దరువు ఇది సప్పుడోల దరువు, డప్పులోల దరువు ఇది సప్పుడోల దరువు. వర్గీకరణ చేయకుంటే వర్గీకరణ కొట్టేస్తే పెళ్లి డప్పు కొట్టినట్టే సాము డప్పు కొట్టం. ఎయిర ఎయిరా ఎయిర ఎయిరా ఎయిర ఎయిర దరువు ఇది మాది గోళ్ళ దరువు. లగ్గామైన చేస్తాయి అది లగ్గామైన చేస్తాయి, అది లడాయైన చేస్తది, లగ్గామైన చేస్తది లడాయైన చేస్తది. పెళ్లి డప్పు కొట్టినట్టే సాము డప్పులు కొడతాయి. ఎయిర ఎయిర దరువు ఇది మాది గోళ్ళ దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోళ్ళ దరువు.
పాట చాలా ట్రెండింగ్ లో ఉంది అక్క. అంటే దర్వెల్లన్న రాసినటువంటి పాట ఈ కాదు, పాట. ఇప్పుడు పెళ్లిలైన చేసే సావులైన చేసాయి. అంటే ఒక కవి చెప్పిండక్క, డప్పు అంటే ఆ అన్న పేరు డాక్టర్ సిద్దంకి యాదగిరి అన్న ఒక పోయం చెప్తాడు మాతో అనే పుస్తకంలా, కవిత్వంలా. మాదిగొల్లు 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 అంటారు, నిజంగానే మేము మాదిగొల్లమే. ఎడ్డోళ్ళు ఎడ్డోళ్ళు అంటారు, నిజంగానే మేము ఎడ్డోళ్ళమే. మా డప్పు ఎడ్డిదే, మా ఖాళీ చెప్పు కూడా ఎడ్డిదే. ఒప్పుకుంటాం, ఎడ్డి మాదిగొల్లం అని ఒప్పుకుంటాం. కానీ మా డప్పుకు ఒక్కసారి కోపం వచ్చిందనుకో, ఏ డప్పు ఎప్పుడు కొట్టాలనో మా డప్పుకు బాగా తెలుసు. మంచి చేసినోడికి ఇది మళ్ళీ నేను కొంత రాసుకున్నాను. మంచి చేసినోడికి మల్లెపూల దండలు ఇస్తాం, మంచి చేసినోడికి మంచి డప్పు కొట్టి ఊరేగిస్తాం, మంచి చేసినోడికి మల్లెపూల దండలు ఇస్తాం, మంచి చేసినోడికి మంచి డప్పు కొట్టి ఊరేగిస్తాం. ఇది నేను అనువర్తన చేసిన, ఇది నేను రాసింది. కాబట్టి చెడు చేసినోనికి చెప్పుల దండలతో పాటు సావు డప్పు కొట్టి మేమే ఊరేగిస్తాం అని చెప్పినాం అక్క. ఆ చెప్పులు కొట్టేది కూడా మానమే. అందుకోసమే ఇది చాలా మంచిది. మాదిగోళ్ళు మంచోళ్ళే, సబ్బండ కులాలు మంచోళ్ళే, కానీ కొన్ని చిన్న చిన్న తారతమ్యంతో విభేదాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యలో ఆస్తి పంచాయతీ లెక్క ఇది వచ్చింది. కాబట్టి మనం పెద్ద మనుషుల 10 మందిల మధ్యలో కూర్చొని మాట్లాడుకునే సమస్య. దానికి కొంతమంది అడ్డువాడి ఏది చేయాలనో అది చేస్తున్నారు అక్క. ఈ సందర్భంగా మాదిగోళ్ళు ఎడ్డులే, నిజమే. మాదిగ డప్పు ఎడ్డిదే, మాదిగ చెప్పు ఎడ్డిదే, కానీ మాదిగ గూటం కూడా ఎడ్డిదే. మాదిగ గూటం, చెప్పులు కుట్టేటువంటి గూటం కూడా ఎడ్డిదే. కానీ ఒక్కసారి గూటంకు కోపం వచ్చిందనుకో, ఒక్కసారి గూటం బట్టి గట్టిగా గుత్తే బాక్స్ బద్దలైపోతుంది, జాగ్రత్త. ఇది మామూలుగా కాదు అక్క, ఇది ఒక పంచిగా అంతే. ఎందుకంటే మరి మందకృష్ణ మాదిగన్న కూడా చెప్పకనే చెప్తున్నారు, మంచితనంతో వర్గీకరణకు మద్దతు ఇవ్వండి, లేకపోతే మళ్ళా మేమేందో చూపిస్తామని కూడా చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఇప్పుడు లాస్ట్ కు పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు లగడపాటి రాజగోపాల్ కావచ్చు, కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి పెత్తందారులు పెప్పర్ స్ప్రే చేసినారు. అప్పుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్న, మదియాస్కి గౌడ్ అన్న, మంద జగన్నాథం అన్న, ఇంకా చాలా మంది ఎంపీలు వాళ్ళ దాడికి గురైనటువంటి వాళ్ళు. ఆ సందర్భంగా బిల్లు పాస్ అయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అక్క. ప్రతిసారి ఇప్పుడు 2 దశలుగా వర్గీకరణ ఈ తెలుగు రాష్ట్రాలలో అమలైంది. 1997 నుండి 99 మధ్యలో, ఆ తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యి 2001 నుండి 2003 మధ్యలో, ఆ తర్వాత కొట్టివేయబడింది సుప్రీంకోర్టులో. ఎందుకు కొట్టివేయబడింది అంటే అక్క, ఇప్పుడు మా ఎస్సీ ముఖ్యంగా మాదిగల్లో మాదిగేతర ఉపకులాల్లో డబ్బులు లేవు. కానీ అదే ఒక సామాజిక వర్గం దగ్గర 1952 సంవత్సరం నుండి 2004 సంవత్సరం వరకు వరుసగా ఎంపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి కుటుంబం వాళ్ళొక్కటి ఈ దేశాన్ని మొత్తం వాళ్ళ చేతుల్లో వాళ్ళ కబందాస్తాలో పెట్టుకున్నారు. ఇంకొక విషయం చెప్పాలక్క ఈ సందర్భంగా, రీసెంట్ గా ఎన్నికలకు 1 సంవత్సరం ముందు దేశంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తీర్మానం చేసుకుంది రాజస్థాన్ లో. ఏమని, మేము టికెట్ ఇవ్వాలంటే ఏఐసిసి నుండి ఒక్కరికే ఇస్తాం, కుటుంబంలో 2కి ఇవ్వమని చెప్పారు. కానీ వాళ్ళు రాసుకున్నటువంటి తీర్మానాన్ని వాళ్ళే వ్యతిరేకించుకుంటారు కాంగ్రెస్ పార్టీలో. ఉదాహరణకు ఇప్పుడు మల్లు రవణ లేదా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఒకటే కుటుంబంలో 2 టికెట్లు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి మేడం ఒక కుటుంబంలోనే 2 టికెట్లు రెడ్డి సామాజిక వర్గాల్లో. అదే విధంగా కోమటిరెడ్డి బ్రదర్స్, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే, మమ్మల్ని ఎవరైతే వర్గీకరణను అడ్డుపడుతున్నటువంటి శక్తులు ఉన్నాయో వాళ్ళకి 3 టికెట్లు అక్క. పెద్దపల్లి ఎంపీ వాళ్ళే, చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళే, బెల్లంపల్లి ఎమ్మెల్యే వాళ్ళే. మరి ఇప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు అంటే, అప్పట్లో అడ్డుపడ్డది వాళ్ళ నాయన, ఇప్పుడు వాళ్ళు అడ్డుపడుతున్నారు అక్క. కాబట్టి నేను ఈ సందర్భంగా హిట్ టీవీ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నా. నీ దగ్గర లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ రేపు మా 1,00,000 డప్పుల ముందు నీ ఏం పనిచేయవు. ఆ శబ్దానికి గుండె ఆగుతుందో మరో గుండె తయారవుతుందో. కృత్రిమ అవయవాలు ఇప్పుడు తయారు చేసేటువంటి కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ డబ్బులను మీరు పెట్టుకొని అట్లా చేస్తారు. చివరికి ఈ 1,00,000 డప్పులతోటి వర్గీకరణ అడ్డుకునేటువంటి వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినా పెద్ద ప్రాబ్లం లేదక్క. జరగచ్చు, శబ్దం మాయా, శబ్దం చాలా గొప్పది. ఎన్ని కులాలు కూడా ఇప్పుడు ఆఖరికి రెడ్డి కులాలు కూడా మద్దతు పలకడానికి రెడ్డిలు వచ్చినారు, బ్రాహ్మణ్స్ వచ్చినారు, ఎస్సీ కుల వర్గీకరణ అంటే ఇందులో కొన్ని అంటే ఇప్పుడు మాల మాదిగే కాదు, చాలా ఉన్నాయి కులాలు, ఉపకులాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా మద్దతు తెలపడానికి వస్తున్నారు. మరి మద్దతు ఇస్తున్నప్పుడు కేవలం ఈ మాలలు మాత్రమే ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మీరు 1,00,000 డప్పులతోటి 1000 గొంతులతోటి మీరు చేస్తామంటున్నారు, మహా యాత్రను కొనసాగిస్తున్నారు కదా, మేము దాన్ని ఖచ్చితంగా మళ్ళీ 1,00,000 కర్రలతో మేము అడ్డుకుంటాము అంటున్నారు. అది అంటే మీకు ఇప్పుడు ఎలాంటి పోలిక అంటే, మీరు ఒకటి చేస్తే మేము ఒకటి చేస్తామని అంటారు కదా. ఆ పదాలు పెట్టేటప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ జరిగేటప్పుడు
బరిసెలు, ఉమ్, కర్రలు ఉమ్, అని అంటే అది తప్పు అక్క. రాజ్యాంగాన్ని మనం దాటిపోతున్నట్టు, వాక్ స్వతంత్రాన్ని దాటిపోతున్నట్టు. అదే. కొంతమంది మూర్ఖులు మేము చదువుకున్నాం, అంబేద్కర్ సాబ్ ఫిలాసఫీ మాకు బాగా తెలుసు, మేమే మొట్టమొదటిగా బెనిఫిట్ పొందినామని మాట్లాడుతున్నారు కదక్క. నిజంగా ఎస్సీ వర్గీకరణ ఎందుకు కావాలో నేను ఇంకొక విషయం మీతో చెప్పాలక్క. 2019లో జరిగినటువంటి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్, మాది మిరుదొడ్డి మండల్ అక్క, దుబ్బాక నియోజకవర్గం. అక్కడ 2 రిజర్వుడ్ అక్క, 2 రిజర్వుడు జెడ్పీటీసీ ఎస్సీ రిజర్వేషనే, ఎంపీపీ ఎస్సీ రిజర్వేషనే. జెడ్పీటీసీ ఏమో ఎస్సీ ఉమెన్. ఇందులో మాదిగల నుండి ఎవరు పోటీ లేరక్క. 2001లో కూడా ఇదే వర్గీకరణ అంటే ఎస్సీ రిజర్వేషన్ అయిందక్క. అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి మొన్న ఎవరైతే ఎంపీపీగా ఉన్నారో గజ్జల సాయిలు గారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి బక్కి వెంకటయ్య గారు టీడీపీ నుండి పోటీ చేసినారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు 4 గుర్తు మీద నర్మల చంద్రమైన పోటీ చేశారు. వీళ్ళు ముగ్గురు మాల సామాజిక వర్గం అక్క. అప్పుడు మా మాదిగలు ఎవరు లేరు మా ఏరియాలో. మొన్న 2019లో కూడా మాకు అవకాశం వచ్చింది. మాకు అవకాశం వస్తే చిట్ట చివరిలో మేము వెనక్కి తగ్గినాం. ఎందుకు ఇవన్నీ గొడవలు అనుకొని. కానీ వాళ్ళే ఎంపీపీ వాళ్ళే, జెడ్పీటీసీ వాళ్ళే. ఎందుకు వర్గీకరణ కావాలంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే రాజకీయాలలో మీరు ఉండాలా, ఎస్సీ మాదిగలు ఉండొద్దా? అందుకోసమే రిజర్వేషన్ జరిగితే అన్ని రకాలుగా ప్రతిఫలాలు, మాదిగలే కాదు, మాదిగల్లో ఉన్నటువంటి ఉపకులాలు, మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలు వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందుతారు. అంటే మాలలు కూడా ఏమంటున్నారంటే అన్న, ఎందుకు ఇప్పుడు వాళ్ళకు దక్కాల్సిన హక్కులన్నీ కూడా వాళ్ళకు దక్కుతూనే ఉన్నాయి, కాకపోతే ఇంకా ఎక్కువ శాతం మాకే కావాలి అని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు. ఈ కుల వర్గీకరణ కావాలి అంటున్నారు. కుల వర్గీకరణతో మొత్తానికి మొత్తం మమ్మల్ని అణగదొక్కేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ మాట నిజం కాదంటారా? తప్పు అక్క. వాళ్ళకు నేను చెప్పిన కదా, భాష ఎక్కువ అయిపోయింది, వాళ్ళ బెనిఫిట్స్ ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళకి వచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో, ఏవైతే రాజకీయాలు పైరవులు చేసి డబ్బులు సంపాదించుకునేటువంటి విధానం ఉంటుందో వాళ్ళకి ఆ టెండరింగ్ కట్ అయిపోతుంది కదా అక్క. అప్పుడు సామాజిక న్యాయం అనేది అమలు జరిగితే ఖచ్చితంగా మన రామదాస్ సినిమాలో కదా చివరి వరకు ఆ మంచు ముక్కను ఉంచినట్టుగా చివరి వరకు లబ్ధిదారులకు ఎంపిక జరుగుతుంది, చివరి వరకు జాతికి న్యాయం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ చేతుల కిందికి అన్నీ వెళ్ళిపోతాయని వాళ్ళ భ్రమలల్లో జీవిస్తున్నారు, ఆ భయంతో జీవిస్తున్నారు వాళ్ళు. ఎవ్వలేం అడ్డుపడ్డాక ఈ దేశంలో మనకు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అనేటువంటిది మనకు పేరుంది. బాబాసాహెబ్ సార్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని పేరున్నది. అదే రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ ధర్మాసనంతో కూడినటువంటి ఒక కమిటీని వేస్తే 7 సభ్యులతోటి ఆ కమిటీ తీర్మానం ఇచ్చి సుప్రీంకోర్టు తీర్మానం ఇస్తే 7లో 6 వర్గీకరణ చేయొచ్చు అని అమలు చేయొచ్చు అని తీర్పు ఇచ్చిన తర్వాత ఒక్కరు వ్యతిరేకిస్తే ఆ ఒక్కరి వల్ల ఇప్పుడు ఇదంతా నాశనం అవుతుంది కదక్క. మిగతా ఈ సబ్బండ కులాలు మొత్తం ఈ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వర్గీకరణ జరగాలన్నటువంటి శక్తులు అందరూ వర్గీకరణ చేయండి అని మాట్లాడుతున్న సందర్భంలో ఏమో అంటారు కదా, ఊరంతా ఒక దిక్కు ఊరవిసుకు ఒక దిక్కు అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు సామెత. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? డబ్బులు పోతాయి, మా దగ్గర మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని పోతాయి అన్న భయంతో ఉన్నారు. మరి అదే సుప్రీంకోర్టులో 2004లో వీళ్ళు కేసేసి కొట్టేసినప్పుడు 20 సంవత్సరాలు కృష్ణమాదిగన్న పోరాటం చేసిండు కదక్క. మరి ఎక్కడన్నా ఒక్కరిని పల్లెత్తు మాట అన్నాడా? కనీసం మిమ్మల్ని వీళ్ళు తొడలు కొట్టుకుంటా మిసాలు తిప్పుకుంటా సినిమా హీరోలు లెక్క అది చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు చూస్తే ఇట్లా ఉంటారు, ఏం మనసులో ఏం చదువుకున్నారేమో, ఇంగ్లీషు హిందీ అన్ని వస్తాయని చెప్తారు. కనీసం భాషల మీద జాగ్రత్తగా మాట్లాడాలి. మనం అన్నమే తింటున్నాం, ఇంకా వేరే వస్తువులు తినట్లేడు. తెలంగాణ ఉద్యమానికి చాలా మంది సపోర్ట్ చేసినారు. ఈ వర్గీకరణ ఉద్యమానికి విమలక్క కావచ్చు, పృథ్వీరాజన్న కావచ్చు, విఠలన్న కావచ్చు, ఇంకా చాలా మంది ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి మమేకమైనటువంటి చాలా మంది, ప్రొఫెసర్ హరిగోపాల్ సార్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళను చెప్పుకోరాని విధంగా కూడా వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఏమంటారు వల్గారిటీ వర్డ్స్ తోటి మాట్లాడుతున్నారు అక్క. వీళ్ళని ఏం చేద్దాం చెప్పండి ఇక మరి మీ మీడియా ముఖంగా. అదే అంటున్నాను, ఎందుకంటే కూడా మరి మీరే అన్నారు కదా వాళ్ళకు భయం పుడుతుంది. కుల వర్గీకరణ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 70% వాళ్ళకే హక్కులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి అవి తగ్గిపోతాయని భయపడుతున్నారని మీరే అంటున్నారు. అవును, ఆ భయం వాళ్ళ లోపల ఉంది. నేను లైవ్ కదా అక్క, ఇప్పుడు 2 వాళ్ళే అయినారు. 2 వాళ్ళు అయినప్పుడు ఒకటి మాదిగకు ఒకటి మాలకిస్తే అది సామాజిక న్యాయం.
అట్లాంటప్పుడు మా దగ్గరనే ఇంత అన్యాయం జరిగింది. మా వాళ్ళు ఇంతవరకు పోటీలో లేరక్క. మా ఇప్పుడు ఇది మండలం నిజంగా చూస్తే అన్నదమ్ముల మధ్య వైరం ఏర్పడుతుంది అని ఎట్లయితే కుటుంబంలో వస్తుందో సేమ్ ఇప్పుడు మాల మాదిగల మధ్య కూడా ఇదే వైరం ఏర్పడ్డది. అక్క మేము ఎప్పుడైనా కలుపుకొని పోతాం అక్క. మాదిగలు అన్ని సామాజిక వర్గాలతోటి స్నేహం చేస్తారు, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోతారు. కానీ కేవలం మాలల వరకు వచ్చేసరికి మమ్మల్ని దూరం పెడతారు, మేము వాళ్ళని పెట్టాం. వాళ్ళతో పాటు మీరు కూడా మా వాళ్ళే అని అంటాం, వాళ్ళు చివరికి మా వాళ్ళు కాదని చేస్తారు. ఇందులో కొన్ని కోడింగ్ భాషలు ఉంటాయి. ఇప్పుడు ఈ మాదిగల కోసం మరి అందే భాస్కర్ అన్న ఒక మంచి పాట వినిపిస్తే మేము ఆ పాట వేసుకోండి. ఆ చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టేను పట్టం, చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టేను పట్టం, చిట్టా చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టేను పట్టం. పోదం పోదం పట్నం, పోదం పోదం పట్నం, పోదం పోదం పట్నం, చల్లక్ష డప్పులు కొడతాం. చిట్టా చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టెను పట్టం, చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టెను పట్టం. ఇది కొత్తగా రాసిన అక్క పాట, రీసెంట్ గా రాసింది. కాలి గజ్జల సప్పుడై, కాలి గజ్జల సప్పుడై పల్లెలన్నీ గదులుతాయో, కాలి గజ్జల సప్పుడై పల్లెలన్నీ గదులుతాయో, ధనదాన మోగేటి డప్పు, ధనదాన మోగేటి డప్పు, ధనదాన మోగేటి డప్పై 6,000 గొంతుల పాటై, చిట్టా చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టెను పట్టం, చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టెను పట్టం. మా కృష్ణ మందకృష్ణ అన్న మాట, మందకృష్ణ అన్న మాట చేసినాడు ఉద్యమ బాట. ఆ సామాజిక న్యాయముకై, సామాజిక న్యాయముకై, సామాజిక న్యాయముకై సాటింపయ్యను డప్పు, చిట్టా చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టెను పట్టం, చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టెను పట్టం. పోదం పోదం పట్నం, పోదం పోదం పట్నం, 1,00,000 డప్పులు కొడదాం. చిట్టా చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టెను పట్టం, చిట్టా చివరి ఘట్టం డప్పుకు గట్టెను పట్టం. ఇది ఎందుకంటే డప్పుతోటి వచ్చినటువంటి శబ్దం నిజంగా అది. ఎందుకంటే చిట్టా చివరి ఘట్టం డప్పుకు కట్టెను పట్టం అనేది అది మామూలుగా లేదు, దాంట్లోనే మంచి మీనింగ్ ఉందన్న. ఎందుకంటే ఒక మాదిగలకి ఒక డప్పుకున్న అర్థం ఏందనేది కూడా. ఇంకొకటి పోదాం పట్నం వేద్దాం అది 1,00,000 డప్పులు, అది బాగుంది. మంచి పాట రాసిరు, మీరే రాసిరా? నేనే రాసినక్క. సూపర్. అంటే ఒక డప్పుని అన్ని విధాలుగా వాయించడమే కాకుండా, అన్ని దరువులు వినిపించడమే కాకుండా మీ గొంతిన పడుతుంది, మళ్ళీ మీరు రాయడం కూడా. రాస్తాక నాకు చిన్నప్పటి నుండి అలవాటు ఉంది అక్క, మాకు చిన్నప్పటి నుండి అలవాటు ఉంది, అది నేర్చుకున్నాను అంతే. ఇక ఫస్ట్ రాసిన పాట ఏందన్నా? ఫస్ట్ రాసిన పాట అంటే చిన్నప్పుడు కూరగాయల మీద అట్లా ఇట్లా రాసేదక్క. ఫస్ట్ నేను కవిత్వం రాసేది, పాట కంటే ముందు కవిత్వం రాసేది. కవిత్వంతో పాటు నేను ఫస్ట్ పాడిన పాట జానపదం. అంటే మా ఊర్లో భజన కీర్తనలు జరుగుతూ ఉంటే అప్పుడు పాడినటువంటి పాట నాకు ఇప్పటికి గుర్తుందక్క. అంటే ఇది జానపదం, మళ్ళీ మన సబ్జెక్టు డిలే కావద్దు. కరుణించవే జగదాంబా నీకు శరణు చేసద శారదాంబా, కరుణించవే జగదాంబా కరుణించు నీ పాద కమలంబు నిప్పుడు, ఆహా కరుణించు నీ పాద కమలంబు నిప్పుడు, మరువక నిన్ను తల్లు మదిలోన ఎప్పుడు, ఆహా కరుణించవే జగదాంబా నీకు శరణు చేసద శారదాంబా, కరుణించవే జగదాంబా. పల్లపవాని మా తల్లి, పల్లపవాని మా తల్లి కనిపించినాది కల్పావల్లి, పల్లపవాని మా తల్లి. ఇట్టి జన్మము మళ్ళీ రాదు, అయ్యో ఇట్టి జన్మము మళ్ళీ రాదు, ఇంతైనా జ్ఞానంబు లేదు, ఇట్టి జన్మము మళ్ళీ రాదు, కరుణించవే జగదాంబా నీకు శరణు చేసద శారదాంబా, కరుణించవే జగదాంబా. ఇది నేను
4వ తరగతులు ఉన్నప్పుడు పాడిన పాట అక్క. అంటే మీరు అప్పుడు వాడిరన్నా? అవునక్క. ఇది ఎక్కువ ఊర్లల్లో జ్ఞానబోధలు, భజనలు ఒకటి, చనిపోయినప్పుడు దినాల దగ్గర గాని మన వాళ్ళు సంవాదం పెట్టుకునేటువంటి పాట. ఇది చాలా మంచి పాట. భాగవతం ఆడుతున్నారు, భాగవతం. అది అర్థమైపోతుంది వింటుంటే కూడా. కానీ చాలా బాగుంది ఆ పాట మీనింగ్ కూడా. అంటే అప్పటి నుంచే మీరు ఇవి రాసుకుంటూ విని మనము వాటిని కొంచెం మనం ట్యూన్స్ చేయడం గానీ, ఎట్లా జానపదంలో లేకపోతే భజనలలో ఎట్లాంటి ట్యూన్లు ఉంటాయి, అంత తాత్పర్యం ఏముంటది వాటి వెనకాల అనేది అప్పటి నుండే మనం దాన్ని తెలుసుకోగలిగినాం అక్క. అట్లా అక్క, అదే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి కూడా మరి ఈ 1,00,000 డప్పుల 1000 గొంతులకు సంబంధించిన ఒక పాట, ఆ ఉద్యమం ఎలా పుంజుకోబోతుంది? ఇందాక నేను రాసిన పాట అక్క. అవును, ఇది ఇంకో పాట, ఎయిర దరు అనేది ఇందాక రాసినాం. డప్పులు డప్పులు రోవో మామా నాగులయ్య జోడా, డప్పులు రోవో మామా నాగులయ్య, డప్పులు డప్పులు రోవో మామా నాగులయ్య జోడా, డప్పులు రోవో మామా నాగులయ్య. కారం చేడు ఇయ్యాలో కొరసివండక, ఆహా కారం చేడు ఇయ్యాలో, కారం చేడు ఇయ్యాలో, కరీంనగర్ ఉయ్యాలో, కరీంనగర్ ఉయ్యాలో, కరీంనగర్ ఉయ్యాలో, కరీంనగర్ ఉయ్యాలో, కనకన మండె ఉయ్యాలో. ఆహా డప్పులు డప్పులు రోవో మామా నాగులయ్య, 1,00,000 డప్పులు రోవో మామా నాగులయ్య, డప్పులు 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 రోవో మామా నాగులయ్య, 1,00,000 డప్పులు రోవో మామా నాగులయ్య. మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాట వరుసగిచ్చిన హక్కుల వాటానైన దక్కాలని, మాదిగోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి. బుద్ధి జ్ఞానం అందించిన బౌద్ధమైన రాకముందే, బౌద్ధమైన రాకముందే, బౌద్ధమైన రాకముందే. మురికి గరిగి సాపు చేసి రోగాల నరికట్టినోళ్ళ, రోగాల నరికట్టినోళ్ళ, కట్టినోళ్ళ. లందావాలో ఆహా లందావాల్ చనవి చూకొని సమాజానికి గంధం వచ్చిన మాదిగోళ్ళ, మాదిగోళ్ళ ఆహా మాదిగోళ్ళ దప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాదిగోళ్ళ దప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి. ఈ పాట విమలక్క 94, 97 ప్రాంతంలో పాడిందక్క. మొన్న కూడా అక్కడ ఠాగూర్ ఆడిటోరియంలో కూడా పాడింది. ఈ పాటను రాసింది ప్రజాకవి మిత్రాన్న, విమలక్క వాళ్ళ హస్బెండ్. చాలా గొప్ప గొప్ప పాటలు రాసిండు. ఈ మాదిగోళ్ళ డప్పులు వచ్చిన పాటను పూర్తిగా మనం స్టడీ చేస్తే ఈ ఒక్క పాట మీద PhD చేయొచ్చక్క. ఎందుకంటే ఆ రోజు విమలక్క పాడుతున్న పాట అక్కడ మేము కూడా ఉన్నాము, చూసాము. అసలు ఆమె పాడుతుంటే కూడా ఒళ్ళు గగురు పొడుస్తూ అందరూ కూడా అసలు అంటే దీంట్లో ఇంత మీనింగ్ ఉందా అసలు? ఎందుకంటే జ్ఞానం అందించిన బౌద్ధమైన రాగం ఉంది అందులో. ఇంకొకటి ఏంటంటే ఆ పాటలో కొన్ని అర్థాలు ఉన్నాయన్న. ఒకప్పుడు అప్పట్లో మాదిగోళ్ళు అంటేనే మరి ఇంటి వాకిట్లో కూడా నిలబడినిచ్చే వాళ్ళు కాదు. అసలు మాదిగోళ్ళనే వాళ్ళు కూర్చునే చోటు, వాళ్ళు ఊరి చివరన్న ఇండ్లు, వాళ్ళు కుడుతున్న చెప్పులు, అవన్నిటి గురించి కూడా అంటే ఎలాంటి బాధను అనుభవించారు. డప్పు తయారు చేసేటప్పుడు గానీ ఒక వాసన వస్తుంది అక్క. లందల వేసి సున్నం ఉప్పుతోటి రాసి కడిగా తీస్తుంటే ఒక వాసన వస్తుంది. తొట్టి లాంటిది. తొట్టి అంటే దాన్ని లంద అంటారు. మీరు రాయలసీమ కాబట్టి తొట్టి అంటారు కావచ్చు అక్క. కొంతమంది గోలెమని అంటారు. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా భాష ఉంటది అక్క. అందులో వేస్తే అన్నం తినరాదక్క, అంత మురుగు వాసన వస్తుంది. అట్లా చేసిన వాళ్ళు కానీ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి అంత వాసన ఉన్నది కూడా దాన్ని ఒక్క మంచిగా తయారు చేస్తే ఎంతటి శబ్దం వస్తుంది, జీవితం కూడా ఇంకొకటి అదే చర్మాన్ని కదన్నా తీసుకొని రకరకాల చెప్పులు కుట్టేది కూడా అంతే అక్క. చెప్పులు కావచ్చు, నువ్వు పెట్టుకునే బెల్ట్ కావచ్చు, ఎంత పెద్దోడైనా ఆ కిర్రు చెప్పులు అనేవి ఒకటి కుట్టించుకునే వాళ్ళు. కిర్రు చెప్పులు అంటే కిర్రు కిర్రు చెప్పునోయమ్మ, నీ పాదములకు మెత్తమైన పరుపునోయమ్మ, కిర్రు కిర్రు చెప్పునోయమ్మ, నీ పాదములకు మెత్తనైన పరుపునోయమ్మ. మా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మ, ఊరికి అవతల ఉండేటి పేదవాళ్ళమ్మ, కిర్రు కిర్రు చెప్పులోయమ్మ, నీ పాదములకు మెత్త
అద్భుతమైన పాట ఇది. సూపర్ ఉంది. మన చాలా గొప్ప పాట ఇది. గద్దరన్న రాసిండి కిర్రు కిర్రు చెప్పుల పాట. అంటే సమాజంలో ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు స్పందించి ఏ కవి గాని ఏ రచయిత గాని రాయాలి. ఇదే మనం కోరుకునేది అక్క. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, 500కు 1000 పాటల వరకు ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం 1,00,000 డప్పుల కోసం 500 నుండి 1000 పాటలు కవులు కళాకారులు అందరూ రాసి పాడినారక్క. చాలా సోషల్ మీడియా కూడా మొత్తం ఇదే తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్. ఇప్పుడు అడ్డుకో కొంతమంది అట్లా మాట్లాడుతుంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని అనుకుంటున్నా. బట్ కానీ పరిధి దాటితే మాత్రం వాళ్ళు పరిణామాలు మాత్రం చెల్లించుకుంటారు అక్క. అది ఖచ్చితంగా జరుగుతుందన్న. రాజకీయంగా కూడా చెల్లించుకుంటారు, అన్ని రకాలుగా కూడా వాళ్ళకై వాళ్ళు ఏమంటారు కదా, పల్లెటూర్లలో ఊర్లలో మన ఎవడు తెలుసుకున్న గొంతులో వాడు పడతారు, అంతే. వాళ్ళు కూడా తీసుకున్న గోతిలో ఆడే పడతాడు. అలాగే అవుతుంది. ఎందుకంటే ఈ రోజున మరి మాదిగలు ఇంత పోరాటం చేస్తున్నారు. రేపు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని కూడా జరిపించబోతున్నారు. మందకృష్ణ మాదిగన్న ముందరుండి ఆయనతో పాటు కొన్ని లక్షలాది మంది రాబోతున్నారు. అందరూ మద్దతుగా నిలవబోతున్నారు. కానీ ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల ఈ కార్యక్రమం అయిపోయినాక మరి కుల వర్గీకరణ వ్యవస్థను అంటే ఎలా కొనసాగించబోతున్నారు, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పుడేమో మరి మాలలు వచ్చి మేము ఆపుతాం ఖచ్చితంగా అని వాళ్ళు అంటున్నారు. మేము జరగనియని 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని అని వాళ్ళు అంటున్నారు. మరి మీరు తీసుకోబోతున్నారు, ఎందుకంటే మీరు ముందుండి నడిపియబోతున్నారు కార్యక్రమాన్ని. ఇది ప్రజాస్వామ్యంగా జరిగేటువంటి ప్రక్రియ, భారత రాజ్యాంగానికి లోబడి జరిగేటువంటి ప్రోగ్రామ్ ఇది. వాళ్ళ లెక్క అవాకులు చెవాకులు చిల్లర మాటలు మాట్లాడి వాళ్ళ వీళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యవస్థ కాదు. 30 సంవత్సరాలు అక్క, 30 సంవత్సరాలు ఒక ఉద్యమాన్ని మోసినప్పుడు చాలా బాధ ఉంటది, మాట్లాడే విధానంలో కూడా తేడా ఉంటది. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కొంతమంది కేసీఆర్ ప్రసంగం వస్తా ఉంటే హేళన చేస్తుంటే ఆయన ఒక మాట అనేది, అరే తంతలేవనోడు గోక్తలేస్తారు రాబాయ్ అనేది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అట్నే ఉంది. ఎవరైతే వ్యతిరేకించేటువంటి శక్తులు ఉన్నారో, ఏ సామాజిక వర్గాలు ఉన్నారో అందులో మంచి వాళ్ళు ఉన్నారు కానీ బయట పడతలేరు. నాకు కొంతమంది అందులో ఉన్నటువంటి రచయితలు నాకు పాటలు పంపిరక్క, అన్న మీ పేర్ల మీద అంటే నేను అట్లా చేయను, మీరు డైరెక్ట్ వచ్చి పాడండి, నాకు అట్లాంటి అవసరం లేదని చెప్పిన. సహృదయులు గలటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ మనం మాలలను అందరిని వ్యతిరేకించట్లేదు, వర్గీకరణ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళనే మనం తిడుతున్నాం. ఈ దేశంలో బ్రాహ్మ నిజానికి వ్యతిరేకులం గానీ బాహనులకు వ్యతిరేకులు కాదు. అంబేద్కర్ సార్ చెప్పింది అదే, ఇప్పుడు నడుస్తున్నది కూడా అదే. కాబట్టి మనం ఏం చెప్పుదామంటే అక్క, ఈ వేదిక ద్వారా దయచేసి మీరు అడ్డుకుంటామని వాళ్ళ మాట వచ్చింది కదా, డప్పు ఊర్లో ఒక 10-20 మంది కడితేనే ఆ శబ్దానికి భయపడి పారిపోతారు. 1,00,000 డప్పులను అడ్డుకునే దమ్ముందా? 1,00,000 డప్పులను అడ్డుకునే దమ్ముందా? అసలు అడ్డుకోగలరా? అది ఏమంటారు కదా, మనము భయపెట్టిస్తే భయాందోళన గురి చేస్తే ఏదో వస్తుంది అని అనుకుంటారు. కానీ ఈ శబ్దం ముందు, ఈ డప్పు శబ్దం ముందు ప్రపంచంలో ఎవరైనా ఓడిపోవాల్సిందక్క. రేపు మీరు కూడా ఓడిపోబోతున్నారు. అది అడ్డుకుంటామనంటే ఇంకా ఎక్కువ అవుతుంది ప్రోగ్రామ్. అది చాలా తప్పుడు వాదన. దయచేసి మీరు అలాంటి మాటలు మాట్లాడకండి, వ్యతిరేకించే శక్తులారని వేడుకుంటున్నాక. అంటే ఇప్పుడు అందరికీ కూడా కొన్ని అనుమానాలు అంటే డౌట్ల మీద ఉన్నారన్న ప్రజలు కావచ్చు. ఇప్పుడు చాలా మంది ఈ మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మాదిగలు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తలేరు అని కూడా తెలుస్తుంది. అయితే ఎందుకు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 10 సంవత్సరాలుగా మరి కుల వర్గీకరణ వ్యవస్థ నుంచి ఆ వ్యవస్థ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు మందకృష్ణ అన్న. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ కుల వర్గీకరణ అని చెప్పి మళ్ళీ ఆయన ఉద్యమాలు ఈ సభలు జరుపుతున్నారు అని అంటున్నారు అన్న. అయితే వాళ్ళకు ఒక విషయం చెప్పాలక్క, కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిండు. 2 సార్లు తీర్మానం చేసినారు వాళ్ళు. 14లో చేసినారు, 18లో చేసినారు. కాదంటే ఒకసారి మీడియాలో ఉన్నది చూడండి. 2 సార్లు తీర్మానం చేసి ఇది ఖచ్చితంగా న్యాయబద్ధమైన డిమాండ్, దీనికి చట్టబద్ధత చేయాలి, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి అని చెప్పినారు. అది అయిపోయిందా? ఆ సందర్భంలోనే మీరు కూడా ఇక్కడ అమలు చేయాలని కృష్ణన్న పోరాటం చేసిండు. ఎప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న క్రమంలో పోరాటం చేస్తే కేసీఆర్ ఏమన్నాడు, మందకృష్ణ మాదిగ పని అయిపోయింది అని అసెంబ్లీలో మాట్లాడిండు. ఎందుకు అయిపోయింది అని అన్నాడు అనంటే, ఇదే ఎంఆర్పిఎస్ ను 2 వర్గాలుగా చీల్చిండు కేసీఆర్. 2 వర్గాలుగా చీల్చిండు. ఇందులో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కొంతమంది వాళ్లకు కొన్ని ఏమిచ్చిండో తెలియదు, వాళ్ళని చీల్చి ఇంకొక సంఘం పెట్టిండు అక్క. ఇప్పుడు మనము వెన్నుపోటు దారులు అంటాం కదా,
అట్లా ఉద్యమానికి నష్టం చేసిండు. వాళ్ళను వీళ్ళకి కౌంటర్గా మాట్లాడిచ్చిండు. ఉమ్, ఎవరు వాళ్ళ దగ్గర చెంచాలను పెట్టుకొని. ఓకే. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పను కానీ ఒక ఆయనకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిండు. ఉమ్, ఆయన కూడా చాలా వల్గాటిగా మాట్లాడిండు. ఉమ్, ఇంకో ఆయన ఏమో వాళ్ళకు బినామీగా ఉండిపోయిండు. ఇప్పటికి కూడా అట్లనే ఉండు. ఆయన ఎటు కాకుండా అయిపోయాడు. ఉమ్, అందులో ఇదొక పార్ట్ అక్క. కాంగ్రెస్ పార్టీ 2018లో కృష్ణమాదిగా మీరు మద్దతు ఇవ్వండి అని అన్నారు. ఉమ్, కృష్ణన్న ఈ 10 ఏళ్ళు తెలంగాణను వర్గీకరణ చేయలేదు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఉమ్, కాబట్టి మేము వెంటనే ఏం చేసిండు, మహాకూటమి తరపున కృష్ణన్న ప్రచారం చేసిండు, మనకు వర్గీకరణ చేస్తా అంటున్నారు అని. అంటే గతంలో కూడా వాళ్ళు 2009 నుండి 2004 నుండి యూపీ అధికారంలో ఉంది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఉషా మెహ్రా కమిషన్ కూడా వచ్చింది ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని. ఉమ్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా సోదరులే, ఉమ్, మాల సామాజిక వర్గం ఉమ్, సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ కాదు, కాంగ్రెస్ పార్టీ తోటి కాదు, కానీ వాళ్ళు ఎన్నికలకు ముందు మాత్రం మేము చేస్తామని అంటారు. ఎందుకక్క? చేవెళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభ పెట్టినారు. వర్గీకరణ మేము చేస్తామని మల్లికార్జున ఖర్గే గారే అక్కడ ప్రకటన చేసిండు. మరి ఏమైంది ఇప్పుడు? వాళ్ళు వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ ఇప్పుడు ఈ సపోర్ట్ చేస్తుంది కదా అక్క. ఒక లేటర్ ఇస్తే అయిపోతుంది కదా. ఆ, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కేసీఆర్ గారు 3-4 భాషలు వస్తాయి, మందకృష్ణకు ఒక తెలుగు మాత్రమే వస్తుంది. ఉమ్, అన్ని రాష్ట్రాలకు రాజకీయాలకు పోయి తెలంగాణ కోసం జయశంకర్ సార్ను పట్టుకొని లెటర్ ఇప్పించాడు. కానీ ఈ వర్గీకరణ కావాలని ఆయన కంటే ఎక్కువ ఒక 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి 5 లెటర్లు ఎక్కువ అన్ని పార్టీల నుండి సంపాదించి అందరికి ఇచ్చిండక్క వినతి పత్రాలు మందకృష్ణ మాదిగన్న. ఉమ్, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు చట్టబద్ధత లేదు కదా అక్క, కొట్టివేయబడింది కదా తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు ఎక్కడుంది? ఉమ్, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. అది ఎక్కడుంది? కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఆ, సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, మొన్న మందకృష్ణ బీజేపీకి సపోర్ట్ చేసి ఉన్నారు. ఆయన కండు వేసుకుండా బీజేపీ పార్టీ అని కండు వేసుకుండా లేదు. ఆయన స్పష్టంగా చెప్తుండు, రేపు నాకు నల్ల కండువనే ఉంటది, అవును, రేపు నాది నల్ల కండువనే ఉంటది, 30 సంవత్సరాలు ఉన్న కండువ మారలే, రేపు కూడా నేను మార్చబోను, ఇదే కండువ తోటి ఉంటా, మీరు నన్ను నమ్మండి అని చెప్తున్నారు. ఏ ఎవరన్నా పార్టీ? అవును, ఏ ముఖ్యమంత్రిని పార్టీ? దళితుల్ని చేస్తా అని ఈయన ఎగ్గొట్టిండు. ఆ, కేసీఆర్ ఎగ్గొట్టిండు అక్క. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు చేస్తా అని మాట ఇచ్చినాడు. మాదిగల సపోర్ట్ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన. ఎంపీ జెడ్పీటీస్ నుండి నేటి సీఎం దాకా మాదిగల సపోర్ట్ తోటే నేను తీసుకున్నా. మా పాలమూరు జిల్లా అంటేనే మాదిగొల్ల జిల్లా అని చెప్పిండు ఆయన మీటింగ్లలో. ఆయన వాయిస్లు కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఆయన చేస్తా అని అక్కడ పార్లమెంటులో మన భారత సుప్రీంకోర్టులో ప్రకటన రాగానే ఆ రోజు అసెంబ్లీ సెక్షన్ జరుగుతూ ఉంటే ఉమ్, మందుల సామేల్ గారు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సమర్థించి ఆయన ఏం చేసిండు, మేము ఖచ్చితంగా మొట్టమొదటిగా మేమే చేస్తాము, ఇప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాము, వాటిలో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణ అమలు అయ్యే విధంగా మేము వాళ్ళకు కూడా పోస్టులు ఇస్తామని చెప్పినారు. 11,000 టీచర్లు ఇచ్చేసిండు. వాటిని అమలు జరగలేదు. చేస్తానంటుండే. ఎందుకు కాలజపం అవుతుంది మరి అని అంటే, ఇందులో ఒక కమ్యూనిటీ ఆధిపత్యం ఉందక్క. అందుకోసం ఆయన చెప్పిండు. మొన్న కూడా గ్లోబల్ మాదిగ డే రోజు నన్ను కూడా గెస్ట్ గా పిలిచినారు. ప్రపంచ మాదిగ దినోత్సవం జరిపితే నువ్వు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది, మీరు కూడా రండి అంటే నేను వెళ్ళినా. ఆ మీటింగ్ లో కూడా చెప్పినారు, నేను ఎంత చేయాలని ఉన్నా అడ్డుకునే శక్తులు మీ మాదిగల కంటే బలవంతులు ఉన్నారు, నేను వాళ్ళ మధ్యలో బలహీనంగా ఉన్నా, ఎవరేం అడ్డుపడ్డా నేను ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చినాడు. ఇప్పుడు ఒక కమిషన్ వేసినారు, ఆ కమిషన్ నడుస్తూ ఉంది, దాని పని చేసుకుంటా ఉంటుంది. చూద్దాం. వాళ్ళు ఒక నెల రోజులలో చేస్తున్నటువంటి ప్రక్రియ 4 నెలలు అయిందక్క. 4 నెలలు అయింది, ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇదొక పార్ట్. మరి బీజేపీకి సపోర్ట్ చేస్తుండని మాట్లాడుతున్నారు కదా ఎవరైతే, కొంతమంది అవాకులు చవాకులు వేలుస్తున్నారు కదా. కృష్ణన్న బీజేపీ కండవకుండా తన న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ఎవడు ఇవ్వకపోతే ఈ దేశంలో ప్రధానమంత్రి సుప్రీంకోర్టు, సుప్రీం ప్రధానమంత్రి, ఆ తర్వాత రాష్ట్రపతి. ఇప్పుడు ప్రధానమంత్రినే సుప్రీంకోర్టులో ఒక సభకు వచ్చి ఒక సమస్య మీద తెలంగాణ ఉద్యమం జరిగితే ఏ ప్రధానమంత్రి అని వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేసిండు అక్క? మేము తెలంగాణ ఇస్తామని ఒక చిదంబరం తప్ప ఢిల్లీ నుండి స్టేట్మెంట్ ఇచ్చినారు. నేను వర్గీకరణ చేస్తా అని జింకానా గ్రౌండ్కి వచ్చి ప్రకటన చేసిపోయింది. అప్పుడు మరి మాదిగలు ఓల కోట్లేస్తారు, బీజేపీకి వేస్తారు. అవునక్క, మాకు 30 సంవత్సరాల నుండి బాధగా ఉంది. నేను బాధపడుతున్నప్పుడు నేను ఏమన్నా పార్టీలు వేసుకున్నాను. ఎంఆర్పిఎస్ లా బీజేపీ పార్టీ ఉంటది, కాంగ్రెస్ పార్టీ ఉంటది, బీఆర్ఎస్ పార్టీ ఉంటది,
అన్ని పార్టీల వాళ్ళు ఎంఆర్పిఎస్ లో ఉన్నారక్క. అవును, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పార్టీలు అందరూ ఇప్పుడు మద్దతు సోషల్ చేస్తున్నారు. మీడియాలో ఇది కూడా హల్చల్ అవుతుంది. కాబట్టి ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, వీళ్ళు ఇంకా మీరు 10 పార్టీలు తిరిగినారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మీరు కాంగ్రెస్ కి వెళ్ళి బీఆర్ఎస్ కు పోయినారు. అప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ ఇంటర్నే జంపారు ఎన్నికలకు ముందు 14లో. మళ్ళా ఏడికి కాంగ్రెస్ కి వచ్చినారు. ఓడిపోగానే మళ్ళీ బీఆర్ఎస్ కు పోయినారు. మళ్ళీ 2018లో మళ్ళీ ఏమైంది, మీకు ఏది రాలేదు. మళ్ళీ ఎటు వేరు బీజేపీకి పోయినారు. మళ్ళీ ఇప్పుడు ఏమైనారు, కాంగ్రెస్ కి వచ్చారు. మీరు 4-5 పార్టీలు మారారు. కృష్ణాన్ని ఎప్పుడు ఏ పార్టీ కండవ కప్పుకోలేదు, వెళ్ళలేదు. అట్లా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సమస్య వచ్చింది, చివరికి కొసకుందక్క, వీళ్ళని ఎట్లయితే బ్లేమ్ చేయాలి, ఎన్ని రకాలుగా బ్లేమ్ చేయాలని వాళ్ళ కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. ఏం కాదక్క దానివల్ల. ఇది ఇప్పుడు హిట్ టీవీ ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఎంత ఊరినా జరగాల్సిందే వర్గీకరణ. జూపుడి ప్రభాకర్ రావు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, వర్గీకరణ జరగాల్సిందే అని. ఒకప్పుడు ఆయనే కదా అడ్డుపడ్డది. ఇప్పుడు మాల మహానాడు చెన్నై కూడా మొన్న వర్గీకరణ జరగాలి, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని అన్నారు. మరి మీ దాంట్లోనే మీకు అన్ని డౌట్స్ ఉన్నప్పుడు మీరు కొంత శాతం మాత్రమే ఉన్నారు. మరి మా దాంట్లో ఇంత పెద్ద శాతాడంతా పొడుగు ఉన్నటువంటి వాళ్ళకి మాకు డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్ వల్లనే ఇన్ని రోజులు వాళ్ళు మమ్మల్ని అవుట్ చేస్తున్నారు అక్క. కాబట్టి ఇప్పుడు ఏ డౌట్ లేదు, వర్గీకరణ అయితే ఖచ్చితంగా అక్క, ఖచ్చితంగా అవుతుంది. ఆ నమ్మకం మాత్రం ఉన్నది అవుతుంది, రాష్ట్రంలో కూడా అవుతుంది. ఒకవేళ వర్గీకరణ అవ్వకుండా మళ్ళా ఒకవేళ పెండింగ్ పడతా వచ్చింది అంటే నెక్స్ట్ మరి మందకృష్ణ మాదిగన్న ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? డప్పులు 1,00,000 డప్పులు వస్తున్నాయి అక్క. అవును, కేవలం తెలంగాణ నుండే దేశం మొత్తం తిరుగుతారు. దేశం మొత్తంలో డప్పులు పట్టుకొని తిరుగుతూ ఎవరు ఉంటారు అక్క? ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ఏదైనా దిగి రావాల్సిందే, కూలిపోతాయి అంతే. ఆ దరువులకి ఆ శబ్దాలకి ఖచ్చితంగా ఆ సమస్య మాత్రం రాదు అని అనుకుంటున్నా నేను. వస్తే మాత్రం కృష్ణన్న ఖచ్చితంగా చేస్తాడు, పని చేస్తాడు. అన్ని రాష్ట్రాల జనాలను కూడగట్టి ప్రతి సమస్య మీద వర్గీకరణ అయిన వెంటనే నేను ఏ పార్టీకి పోను. చిట్ట చివరిలో ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉండదు, అది షెడ్యూల్ ట్రైబ్ లో కావచ్చు, బీసీలో కావచ్చు, లేకపోతే వికలాంగుల్లో కావచ్చు, ఏ సమస్య ఉన్న దేశం మొత్తం నేను తిరుగుతా, కండవ మార్చను అని చెప్పినాడు. మీడియాలో కూడా చెప్పినారు, చాలా సార్లు చెప్పినారు. కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళని మనం ఏమనొద్దక్క, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామన్న భయంలో ఉన్నారు. కాబట్టి ఎక్కువ వాళ్ళ కోసం మాట్లాడి ఒక్క నిమిషం కూడా వృధా చేయొద్దని నేను అంట. ఇక నాకు అర్థమైందన్న, ఎందుకంటే ఇప్పుడు ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ఎస్సీ కుల వర్గీకరణ అయితే సాధించబోతున్నారని తెలిసిపోతుంది. ఎంత ప్రభుత్వం కానీ అక్కడ అంటే కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా దిగి రావాల్సిందే. ఇంకా అంత పెద్ద కార్యక్రమం చేపడుతుంటే ఆ కార్యక్రమాన్ని ముందుండి మరి నడిపిస్తున్న మీ పాత్ర అంటే మీరు ఎలా చర్యలు చేపట్టబోతున్నారు అక్కడ? ఇంకొకటి మరి మీకు మద్దతు పలకని, మీకు ఒక అన్న తమ్ముళ్ళ లెక్క భావిస్తున్న మరి మాల వర్గాలకి ఏం చెప్పబోతున్నారు? చివరగా ఏం చెప్పబోతున్నాం అంటే అక్క, మాదిగ వాళ్ళకు గాని మాల వాళ్ళకు ఒక విన్నపం. మాదిగ జాతిలో ఉన్నటువంటి వాళ్ళకు చీము నెత్తురు ఉంటే మీరందరూ డప్పును సంకనేసుకొని రండి హైదరాబాద్. ఒకటి, మనము అన్నదమ్ముల మధ్య మహాభారతం ఎట్లాంటిది అక్క, ఆలి పంచాయతీ ఒకటి అది దేశం మొత్తం విస్తరించింది, పాలి పంచాయతీ ఒకటి దేశం మొత్తం విస్తరించింది. ఇక్కడ మనం అన్నదమ్ములం కాదు అసలే. మీరు ఒక వ్యవస్థ, మాదిగ జాతి ఒక వ్యవస్థ. కాబట్టి అన్నదమ్ములమని మనం అనుకుంటున్నాం, మన మనసులతోటి హృదయాలతోటి అనుకుంటున్నాం, కానీ ఇక్కడ అన్నదమ్ములం కాదు. ఇప్పుడు పురాణాల ప్రకారం తీసుకున్నా, జాంబవ పురాణం ప్రకారం తీసుకున్నా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కుల పురాణాలు తీసుకున్నా, ఎక్కడ మనకు కంచంపొత్తు కానీ మంచంపొత్తు కానీ లేదు. ఇది నేను చెప్తుంది కాదు, స్వతహాగా ఆ పురాణాల్లో ఉన్నటువంటి సారాంశం చాలా పెద్ద మంది చెప్పినారు. ఇప్పుడు చిందు వాళ్ళు చెప్తారు డక్కలి పురాణాన్ని, మన డక్కలి వాళ్ళు చెప్తారు జాంబావ పురాణాన్ని, బైన్ల వాళ్ళు చెప్తారు బైన్ల కథా గానంలో. అట్లా ఎక్కడ మనకు లేదు, ఎక్కడ విందు లేదు, వియ్యం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నది కయ్యం మాత్రమే. కయ్యం జరుగుతున్నది, మొదలు పెట్టిరు. కాబట్టి శాంతియుతంగా మా పని మేము చేసుకుంటాం. ఇక అందుకే అంటున్నా, శాంతియుతంగా మా పని మేము చేసుకుంటాం. మీకు కూడా మేము వడ్డుకుంటాం అని అంటే లగడపాటి రాజగోపాల్ లెక్క మీరు కూడా చేసుకోండి. కానీ దాడులకు దిగితే మాత్రం మనోళ్ళు ఊరుకోరు. ఎందుకంటే దాడులకు మీరు బరిసెలు కర్రలు అనుకుంటే మనోళ్ళు డప్పులు పట్టుకొని వస్తారు అక్క. ఈ డప్పు ముందట బరిసెలు బాంబులు కూడా పనిచేయవు. ఎందుకంటే శబ్ద విప్లవం నిశ్శబ్ద విప్లవం చాలా ప్రమాదకరి. కాబట్టి శాంతియుతంగానే ఉందాం, సామరాస్యంగా పరిష్కరించుకుందాం. రేపైన తర్వాత ఎవరెటు పోతారో, కాలగర్భంలో తెలంగాణ వచ్చిన తర్వాత శాంతియుతంగా పలికితే మీరు పండగ చేస్తారు. అంతే, ఎట్లయినా పండుగనక్క. 1,00,000 డప్పులతోటి పండుగని కాదు.
ఖచ్చితంగా వర్గీకరణ పండుగే. అడ్డు వచ్చిన వాళ్ళకు వాళ్ళకు దండిగే. అదే ఆ, ఖచ్చితంగా. అట్లా అక్క. చివరిగా అన్న మా కోసం అక్క. ఒక మంచి దరువు మంచి పాట కొన్ని దరువులు వేస్తా అక్క నేను. ఏయన్నా. నేను అంటే మనం ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది కాబట్టి అవును దీనికి ఎందుకు అవార్డు వచ్చింది అనేది కూడా మనం చెప్పగలగాలి కదా అక్క. కొన్ని క్లాసికల్ గో అవును. ఇప్పుడు 1,00,000 డప్పుల సాటింపుకు నేను ఇన్వైట్ చేస్తున్నా అందరినీ. ఇప్పుడు చేయనా సాటింపు తోటి ఇన్వైట్ చేస్తున్నా. మంచిదన్న ఖచ్చితంగా. సూపర్. శాస్త్రీయత కోణంలో జగు జగ్గున్నక్కున్నక్కున్న ఇది సాటింపు జతి అక్క. ఆది జతి అని కూడా అంటారు. జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న జగు జగ్గున్నక్కున్నక్కున్న. ఇందు మూలంగా యావత్ మందికి దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయనది ఏమనగా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు గౌరవ శ్రీ మందకృష్ణ ఆదిగన్న గారి ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ప్రోగ్రాం ట్యాంక్ బండ్ ప్రాంగణంలో ఉన్నది. కాబట్టి మీరు ప్రతి గ్రామంకెళ్ళి అందరూ డప్పులు సంకనేసుకొని ఉదయం 11 గంటల వరకల్లా యువల సద్ది వాళ్ళే కట్టుకొని యువల డప్పులు వాళ్ళే తీసుకొని యువల బస్సులు వాళ్ళే తీసుకొని మీరందరూ తప్పనిసరిగా హైదరాబాద్కు రావాల్సిందిగా అందరినీ కోరుచున్నాను. హోయ్. ఇది సాటింపు జతి అక్క. కానీ ఇది ఒకటి మంచిగా ఉంది. ఈ సాటింపు ఏంటంటే ఎవరు సద్దులు ఆలే కట్టుకోవాలి, అవునక్క. ఎవరు బస్సులు ఆలే కట్టుకోవాలి, ఎవరు డప్పులు ఆలే తీసుకోవాలి, తీసుకొని రావాలి. అది అంతే అక్క. స్వచ్ఛందంగానే వస్తున్నారు ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి అంతే. దానికి మద్దతుగా ఇక్కడ మందకృష్ణ అన్న అండగా ఉన్నాడు కాబట్టి అన్న కోసము ఎవరు సద్దులు ఆలే కట్టుకుంటున్నారు. అన్న కోసం రావద్దు, జాతి కోసం రావాలి. జాతి కోసమే కానీ అన్న ముందర ఉన్నాడు. అన్నకు మనం ఉన్నాం. అది మనకు ముందు అన్నున్నాడు. ఖచ్చితంగా అన్న ముందరుండు కాబట్టి మీరు మంచి ఎవరు సద్దులాలు కట్టుకొని రారి. ఎందుకంటే అది పెద్ద ప్రోగ్రాం కాబట్టి పొద్దున మొదలు పెడితే మరి రాత్రి దాకా జరుగుతూనే ఉంటది కాబట్టి సద్ది లేకపోతే మళ్ళీ చల్లవడ అన్నే కూర్చుంటారు. అందుకే అంతేగా అంతే అక్క, అంతే అక్క. ఇంత తింటే మంచిగా మళ్ళా బలం వస్తది. అట్లా ఇది వీళ్ళని ఇట్లా ఇన్వైట్ చేసినాం ఊర్లలో. కానీ మీరు ఇన్వైట్ చేసింది మంచిగా ఉందా? ఇదే ఈ రకంగా కూడా మంచిగా ఉంది. మరి అట్లనే ఊర్లలో జాతరలు అయితే అక్క. జాతరలు అయినప్పుడు అది శాస్త్రీయత కోణంలో జాతర జతి జామ్ 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 తక్కత జామ్ జామ్ తక్కత. ఇది జాతర జతి అక్క. ఇంకో కొంచెం మనం హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో గానీ ఊర్లలో అరే టైగర్ డాన్స్ కొట్టరా, టైగర్ బీట్ అంటారు. తక్కిట తక్క దిమిత పులి అడుగు తక్కిట తక్క దిమిత తత్త తక్కిట తక్క దిమిత. తక్కిట తక్క దిమిత తత్త తక్కిట తక్క దిమిత. ఇది పులి అడుగు చేత. అవునన్న. అసలు ఎందుకు అంటే ఈ పులి ఈ దరువు అనేది ఎట్లొచ్చిందన్న అసలు? ఎందుకంటే తెలుసుకోవాలని ఎన్నో సార్లు అనుకున్నాం. ఎట్లా వచ్చిందంటే అది ఒక పవర్ గా ఉంటది ఈ దరువు కూడా. అసలు మనిషి అంటే ఆదిమ కాలంలో జంతువులను చూసి మనిషి నడక నేర్చుకున్నాక నా రీసెర్చ్ లో ఉంది ఇది. అంటే ఇప్పుడు మ్యావ్ అని పిల్ల అన్నది అనుకో, దాన్ని మిమిక్రీ చేసిండు అప్పుడే. అవును. ఒక ఎలుగుబంటి వచ్చి ఎలుగుబంటి తీరుగా మనిషి మాట్లాడడానికి ప్రయత్నం చేసిండు. కోకుల లెక్క కూర్చోని అట్లా మనిషి దాన్ని అనుకరించిండు. ఆ సందర్భంలోనే ఈ పులిని కూడా ఎదిరించాలంటే దాని విషయంలోనే పులి అడుగు అంటే దాని రూపంలోనే దాన్ని అంతమొందించడానికి ఆది మానవుడు దాన్ని లొంగ తీసుకోవాలంటే దాని అడుగు జాడల్లోకి వెళ్ళాలి అనే ఇది తోటి అంటారు కదా ఊళ్ళో. అరే వాడు పెద్దలు పెడితే నువ్వు
వాడు చిన్నది పెట్టిండు కదా నువ్వు పెద్ద గీత పెట్టరు అన్నట్టు సార్లు కూడా చెప్తారు నువ్వు చిన్న గీత గీస్తే పెద్ద గీత గీయాలన్న ఇది కూడా అట్లాంటిది అన్నట్టుగా అందుకోసం ఈ పులి అడుగు నచ్చింది మస్తు ఉంటది ఇది మాత్రం ఎందుకంటే చాలా సార్లు కూడా చూసినా ఇన్నా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా అన్నా ఆ చనిపోయిన కాడ కూడా ఈ పులి ఆట అనేది డప్పు కొట్టుకుంటా ఆడుతా ఉంటారు అది చూసిన చాలా మంది ఇప్పుడు ఎక్కువ అది అందరికీ రాదు మళ్ళా అందరికి రాదు కొందరికి వస్తుంది అవును అదైతే దానికి కొంచెము దాంట్లో ఆ అడుగులు ఆ శబ్దము తెలిసి ఉండాలి అంటారు ఉద్వేగము ఆ గాంభీర్యం కనిపించాలి అప్పుడు ఆ గాంభీర్యం తోటి కూడుకున్న చేసేటోళ్ళనే ముందుకు పిలుస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఎక్కువ పీర్ల పండుగ అప్పుడు బాగా ఫేమస్ అయితే బోనాల పండుగ అప్పుడు హైదరాబాద్ లో బాగా ఫేమస్ అవుతుంది ఈ పులి అడిగి చేతి పీర్ల డప్పు ఒకసారి కొట్టుకుంటారు చాలా వివిధ ప్రాంతాలలో వివిధ తీరులో కొడతారు మా ఊర్లో కొట్టేది నేను కొడుతున్నా కొట్టేటువంటి పీర్ల డప్పక్క మామూలుగా ఇక అది అంతే ఆ పీర్ల పండుగ దగ్గర ఆడికి పోతారు మంచి అసలు మతాలకు అతీతంగా జరిగేటువంటి అందరు కలిసి ఆడుకునే పాడుకునే పండుగ ఈ దరువు ఇది నిజంగా పీర్ల డప్పు ఖచ్చితంగా దీనికి మాత్రం అందరు ఆడుతుంటారు పాడుతుంటారు ఏదన్నా జాతర అయినా జాతర కాడ కూడా ఎక్కువగా ఆడాలంటే ఇదే దరువు వేసుకొని ఆడుతుంటారు కొంచెం మనం ముందుకు పోతక్క అమ్మవారు తెలుసు కదా మీకు అమ్మవారు తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తిరుగుతాం తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తిరుగుతాం తక్క తక్కిట తిరుగుతాం తక్క తక్కిట తిరుగుతాం తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తిరుగుతాం జనుత జను జనుత జను జనుత తిరుగుతాం జను జనుత జను జనుత జను జనుత తిరుగుతాం జనుత జను జనుత జను జనుత తిరుగుతాం 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 ఇది అమ్మవారి చేత అక్క కానీ ఏ దరువుకు ఎలాంటి పదాలు ఉన్నాయి అనేది కూడా మీరే కనిపెట్టిరు కాబట్టి లేదక్క లేదు కనిపెట్టింది నేను కాదక్క మా గురువు కుంపటి సూర్యభవంతరావు కానీ ఎవరైనా బయటకు వచ్చారా ఇలా అంటే ఈ దరువుకు ఈ అర్థం ఉంది అంటే మాటలతో కూడా మనం చెప్పలేదని ఎవరు చెప్పలేదు మీరే చెప్పారు అవునక్క అది అందరికీ మరి మీ ద్వారానే తెలిసింది మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర ఈ జతులను నేర్చుకున్నాక నాకు ఇంత దేశంలో ఇంత మంచి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ సార్కు హిట్ టీవీ ద్వారా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాక ఆ సార్కు నేను చాలా రుణపడి ఉన్నాక అన్న ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా చాలా సాధన చేయాలి చాలా అనుభవం ఉండాలి చాలా నేర్చుకోవాలి ఎవరికి అంత ఇప్పుడు మాదిగలలో చాలా మంది డప్పులు కొడతారు దరువులు వేస్తారు అన్ని రకాల దరువులు వేస్తారు ఆటలు నేర్చుకుంటారు పాటలు నేర్చుకుంటారు కానీ ఒక దరువుకు ఒక అర్థం ఏంది అనేది మీ ద్వారా బయటకు వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే అందుకే అవార్డు గ్రహీత అయ్యారు మీరు నిజంగా చెప్పాలంటే కూడా ఇంకా లాస్ట్ చివరిగా ఒక మంచి పాటతో అందుకో అన్నయ్యగా పాట ఒకట లాస్ట్ కు క్లాసికల్ ఒక జతి వాయించి బంద్ చేస్తాక పాట వాడి బంద్ చేస్తా ఓకే తత్త కిడత తతుత పాల వరుసలు ఉంటాయి అక్క డప్పులో పాల వరుసల్లో ఇది మొదటిది తత్త కిడత తతుత తత్త కిడత తతుత తత్త కిడత తతు తత్త తాకు తుంత తదిగినత తదిగినత తదిగినతం తదిగినత తదిగినత తదిగినతం
దద్దద దద్దద కిడతక దద్దద దన్న కిడకుడు దన్న కిడకుడు దన్న కిడకుడు దన్ దన్న కిడకుడు దన్న కిడకుడు దన్న కిడకుడు దన్ తక్కిట 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 కిడతాదు తక్కిట 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 కిడతాదు తక్కిట తక్కిట జామ్ తక్కిట తక్కిట జామ్ అక్క ఇది అయిపోయింది అక్క ఇది మొత్తం క్లాసికల్ అని మామూలుగా లేదు. ఇది క్లాసికల్ అని క్లియర్ గా కూడా మీ ధరువులు అర్థమైపోయింది నా అక్క. ఇక లాస్ట్ గా ఒక్క మంచి పాట మన 1,00,000 డప్పులు 1000 గొంతుల ఆ సప్పుడు రేపు ఎట్లా ఉండబోతుందో చివరిగా. ఎందుకంటే ఒక్క డప్పు సప్పుడు వింటేనే మన స్టూడియో మొత్తం కూడా దద్దరిల్లుతుంది. రేపు 1,00,000 డప్పులు మోగితే మరి ఎట్లుండబోతుందో కూడా మనం అర్థమైపోయింది అనుకుంటా అందరికి జనాలకు కూడా. ఆ రీతిలో ఒకటి వేసుకొని ఇంకా మోగాలి మోగాలి డప్పు మోగాలి మోగాలి డప్పు నీ కంటికి కావాలి కనువిప్పు మోగాలి మోగాలి డప్పు నీ కంటికి కావాలి కనువిప్పు ఆహ మోగాలి మోగాలి డప్పు నీ కంటికి కావాలి కనువిప్పు ఆ పట్నం బాట బోధం పల్లె బాట నిడిచి అరే పట్నం బాట బోధం పల్లె బాట నిడిచి అరే పట్నం బాట బోధం సంకనేసుకొని డప్పు నువ్వు సాటింపు కావాలే పోదాం అరే పోదాం అరే పోదాం పోదాం పట్నం జాతికి కావాలి పోదాం పోదాం పట్నం పోదాం పోదాం పట్నం నీ సద్దిని నువ్వే తెచ్చుకో నీ నీళ్ళ బాటిల్ నువ్వే తెచ్చుకో నువ్వు నీ సద్దిని నీవే తెచ్చుకో నీ నీళ్ళ బాటిల్ నువ్వే తెచ్చుకో బస్సు ఎక్కి బిర్రా నారారా బస్సు ఎక్కి బిర్రా నారారా డబ్బు వట్టి నువ్వు దండోరా వెయ్యాల పోదాం అరే పోదాం చలో పోదాం పోదాం పట్నం పోదాం పోదాం పట్నం పోదాం పోదాం పట్నం సాధిద్దాం వర్గీకరణ. మీరందరూ రండి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు. నేను కూడా డప్పు వేసుకొని వస్తున్నా. మీరందరూ డప్పు పట్టుకొని రావాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నా. ఖచ్చితంగా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే రేపు ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డప్పులు 1000 గొంతుల ఈ కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగన్నతో పాటు అందే భాస్కర్ అన్న చాలామంది కూడా ఉద్యమకారులుండి ముందుకు నడిపించబోతున్న ఈ కార్యక్రమము విజయవంతం కావాలని మా హిట్ టీవీ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక్క డప్పు వాయిస్తేనే ఇంత రీసౌండ్ వస్తుందంటే రేపు 1,00,000 డప్పులు కాదు, పేరుకే 1,00,000 డప్పులు, లక్షలాది డప్పులు, లక్షలాది గొంతులు రాబోతున్నాయి. మరి ఈ లక్షలాది డప్పులు, ఈ వేలాది గొంతుల ఈ కార్యక్రమం ఎందుకంటే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దేశం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందుకు ముందుండి మందకృష్ణ అన్న మరి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల ఈ కార్యక్రమము ఎంత అంగరంగ వైభవంగా, ఎంత ఘనంగా మరి హైదరాబాదు 4 దిక్కులు కూడా దద్దరిల్లేలాగా జరగబోతుందనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఆ విషయము తెలుసుకుందామని ఈరోజు అందే భాస్కర్ అన్నని మనము పిలిచి ఇక్కడికి వివరంగా తెలుసుకున్నాము, అడిగాము. అన్ని వివరాలు కూడా మనకు క్లుప్తంగా కూడా వివరించారు. ఎందుకు కుల వర్గీకరణ కావాలి, ఎవరి కోసం కావాలి, ఎందుకోసం కావాలి, ఈ రెండింటి మధ్యలో అంటే ఒక కుల వర్గీకరణ వచ్చి ఏర్పడితే ఎలాంటి లాభాలు చెందబోతున్నారు ఒక కులానికి. ఎందుకంటే ఏదైనా సమభాగం ఉండాలి వాళ్ళు చెప్పినట్టుగానే. ఇప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటే కూడా ఈ తక్కువ ఉన్నోడు ఎప్పుడు తక్కువగానే అనగదొక్కబడతాడు, మరి ఎక్కువ ఉన్నోడు ఎప్పుడు ఎక్కి పైకే వెళ్తూ ఉంటాడు. కానీ న్యాయం అనేది సమపాలులుగా జరగాలి. కాబట్టే ఈరోజు కుల వర్గీకరణ అనే ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టాము. అందుకు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు దిగొచ్చి కుల వర్గీకరణ చేపట్టే అంతవరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఆపేది లేదు, ఈ ఉద్యమ బాట వదిలేది లేదని మందకృష్ణ కూడా గొంతెత్తి నినదిస్తూనే ఉన్నారు. ఆయనకు తోడుగా మరి అందే భాస్కర్ అన్న అందరూ కూడా ఉండి ఉద్యమకారులు ముందుండి నడిపించబోతున్న ఈ కార్యక్రమము
విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.